కంట్రీ మనది, క్వాసీ ఫెడరల్ స్టేట్ మనది. క్వాసీ ఫెడరల్ స్టేట్ లో state legislatures will have an important role to play, and that's the reason why the assembly has to reject or return the bill, informing the president that it is an incomplete bill and the assembly is not willing to complete. అదే విధంగా ఇండివిజువల్ ప్రొవిజన్స్ తీసుకుంటే మీకు అందరికీ తెలుసుంటుంది ఏ విధంగా అయితే అటార్నీ జనరల్ ఒపీనియన్ అండ్ ఫార్మర్ లా సెక్రటరీ ఒపీనియన్ 371D గురించి ఇచ్చిన ఒపీనియన్స్ ని కంప్లీట్ గా పక్కకు పెట్టి ఈ బిల్లుని తయారు చేసి పంపించారు. అదేవిధంగా స్టేట్ క్యాబినెట్ ఈ బిల్లుని ఈ 30 రోజుల్లో ఈ మంత్ ఎండ్ లోపల ఏదో విధంగా డిస్కషన్ కంప్లీట్ అయినా కాకపోయినా ఆ బిల్లు వాపసు వస్తే, ఆ బిల్లు వాపసు రాకపోయినా టైం అయిపోయింది కాబట్టి ప్రెసిడెంట్ గారి ద్వారా పార్లమెంట్ కి పంపించాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశము. అటువంటి ఉద్దేశం చాలా తప్పు. The president shall not send forward the bill to the parliament, and acting under Article 3 is not acting on the advice of the Council of Ministers. He will be exercising his independent discretion. Send the bill back to the parliament. Now there are few other guests here. Mr. Dr. Mitra, who has been fighting for Samaika Andhra, and will speak. సభకు నమస్కారం. విచ్చేసినటువంటి ఆంజనేయ రెడ్డి సార్ అధ్యక్షతన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కొన్ని పాయింట్స్ యాక్చువల్గా మన స్పీకర్స్ అందరూ మాట్లాడిన దాంట్లోంచి పికప్ చేసుకున్నటువంటి కొన్ని నోట్ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే ఇవన్నీ కూడా రెలవెంట్. మొట్టమొదటిది ఏంటంటే ఇది పాయింట్ వైజ్ అడ్రస్ చేస్తాను, ఎందుకంటే వేగ్గా జనరాలిటీస్ మాట్లాడుకోవడం వల్ల చింతకాయలు రాలవు. స్పెసిఫిక్స్, దట్ ఈస్ వాట్ లాయర్స్ ఆర్ అబౌట్. యు ఆర్ వెరీ స్పెసిఫిక్ ఇన్ వాట్ యు సే. యూ వాంట్ డెఫినిషన్స్, యూ వాంట్ రీజన్స్, యూ వాంట్ ఎవిడెన్స్. అది మీకందరికీ ఎవ్రీడే రూటీన్, అందుకని ఆ భాషలోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, మనం ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, ఇదంతా రాజకీయాలకు అతీతం అనేది దాంతో నేను పూర్తిగా విభేదిస్తాను. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రప్రదేశ్ అడ్వకేట్ యాక్షన్ కమిటీ మహాధర్నా నిర్ణయిస్తున్నాం. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఈరోజు రేపు జరగేటువంటి ఒకవేళ రాష్ట్రపతి గారు కనుక టైం పొడిగించిన పక్షంలో మేము ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే సమైక్యాంధ్ర కోరుతున్నారో వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాల్గొని ఈ బిల్లులు లోపయిష్టంగా ఉందని, ఈ బిల్లుకు గల లక్షణాలు లేవని, ఇది బిల్లు రూపంలో వచ్చినటువంటి ఒక మారమారిదని మాత్రమే చెప్తున్నాము. కాబట్టి దీన్ని రాష్ట్రపతి గారికి మరి తిరిగి పంపిస్తూ దీన్ని క్యాబినెట్కి మళ్ళీ పంపించాలని కోరుతూ, దీన్ని పార్లమెంట్కి ఎట్టి పరిస్థితుల్లో రికమెండ్ చేయొద్దని కోరుతూ మా ప్రధాన డిమాండ్గా ఉంటుంది. అట్లాగే రేపు జరగబోయేటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో అసెంబ్లీలో, మరి సమైక్యాంధ్ర కోరేటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టీలు అత్యంగా ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాల్గొని దానికి 77 ప్రకారం ఏదైతే తీర్మానం కోసం మరి నోటీస్ ఇచ్చున్నారో దాన్ని సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళందరూ పాల్గొనాలని మేము కోరుతున్నాం.